హాయ్ అండి, అస్సలాములైకుం. ఎంఆర్ఎస్ గార్డెనర్ స్వాగతం అండి. ఇంకా రాడ్లు నేను పాత పైపులు తెచ్చానండి, పాజులకి పందిరేద్దామనేసి. ఇగో కర్రలో ఎత్తే ఇరిగిపోతున్నాయి. కేజీల లెక్క తెచ్చాను. కేజీ 50 రూపాయలు అంట. 20 కేజీలు తెచ్చాను. ఇగో ఇక్కడ ఒక 4 ఉన్నాయి. ఇగో గిట్లకి పందిరేద్దామని. చూసారా, కచ్చ బిచ్చగా ఉంది కదా. నేనే ఏదో ఎలాగో నాకు శాతం అయినట్టు ఎత్తాను. ఈ వైర్లు ఇవన్నీ తీసేసి గొట్టాలతో ఎత్తే వంగిపోతుంది. అదిగో పాజులు అన్నీ ఆరబడిపోతున్నాయి కిందికి. కొంచెం ఎత్తుగా ఎత్తే బాగుంటుందని అందుకు నేను అవి తెచ్చాను పైపులు. అట్లకి పెయింట్ వేసిన తర్వాత అప్పుడు మీకు మళ్ళీ ఇచ్చి పెడతాను, ఓకేనా. ఇంకా పెయింట్ అయితే వేస్తానండి. ఇగో పెయింట్ వేస్తే అప్పుడు మీకు వీడియో తీయలేపన్నా. వేస్తాను, పందిరి వేసేటప్పుడు మళ్ళీ చూడ. ఇదిగో చూడండి, ఇలా కట్టాము. నిన్న తెచ్చిన రాడ్లు పెయింట్ వేసాను కదా. ఇక పందిరి అంతా పూర్తిగా అయిన తర్వాత మళ్ళీ మీకు చూపెడతాను. ఇదిగో మా ఆయనగారు కడుతున్నారా. ఇదిగో వైర్లు వేసి కర్రలు వేసి ఇదిగో శుభ్రంగా వేసిన తర్వాత మళ్ళీ చూపెడతాను మీకు. చూడండి ఎలాగుందో, జల్లి గిల్లి ఉందా. నీట్గా అయిన తర్వాత మళ్ళీ చూపెడతాను మీకు. ఇదిగో రాడ్లు అయిపోయి లేవు, ఇంకొక 2 ఉన్నాయి. సుందరంగా ఉంది ఇదంతా. ఇదిగో పందిరి వేసాము అలాగని అక్కడ వైర్లు కడుతున్నారా. ఇదిగో ఇదిగో ఇంకొక్కడ ఎలా కట్టాము వైర్లు. ఇదిగో దీని మీద పాజులు పాకరించినాడికి ఇది ఎలాగ కట్టాము. ఇదిగో చూసారా. మొన్న రాడ్లు పాత రాడ్లు తెచ్చాను. కర్రలు అయితే అచ్చమాని ఇరిగిపోతున్నాయి కదా, సన్నంగా ఉండి కొన్ని తెచ్చాను. అయ్యో పాజులు పెట్టాను, పాజులు ఎక్కించినాడికి ఇలా కట్టాను అనమాట, ఓకేనా. బాగుందా. హాయ్ అండి, అస్సలాములైకుం. నమస్కారం అండి అందరికన్నా. అందరూ ఎలాగున్నారు, బాగున్నారు కదా. నేనైతే చాలా బాగున్నానండి. ఈవేళ ఏంటంటే మొక్కలకి చిన్న చిన్నవి పాదులు పెట్టాను కదండి. వాటికి ఇప్పుడు నేను కర్రలన్నీ కట్టాను, రాడ్లన్నీ కట్టాను, అన్నీ పెయింట్లు వేసాను, అన్నీ కొని తెచ్చి మీకు అన్నీ ఈడే తీసానండి. కొంత ఈడే తీసాను, కొన్ని ఈడే తీయలేదు పూర్తిగానే. పందిరంతా కట్టిన తర్వాత మీకు మళ్ళీ చూపెడతానని చెప్పాను కదా. ఇప్పుడు తాళ్ళు కూడా అట్లా కట్టుకొని ఇప్పుడు ఆ పాజులు మీదికి ఎలాగెక్కడియో అవి కూడా చూద్దాము. నేను ఇగో ఈ తాళ్ళు ఎలా కడతానండి పైకి. నేను ఇక్కడ బేరపాజులు పెట్టానండి. ఇక్కడ మొన్న మార్కెట్ నుంచి పురికోస తెచ్చానని చెప్పాను కదా. పురికోస అయిందనుకో మనము పాజులు అయిపోగానే కట్ చేసుకోవచ్చు. అందుకనేసి నేను పురికోస తెచ్చుకొని పాజులు అయిపోయిన తర్వాత కట్ చేసి వైర్తో అయ్యాలంటే ఆ వైర్లోని కంపోస్ట్ లేని వైరు ఉండిపోయేది, కంపోస్ట్ అయిపోయేది, వైరు వాటిలో కలిసిపోయి ఉండిపోయేది.
అందుకని ఇది అయిలా అంతే మట్టిలో కలిసిపోద్ది అనేసి నేను పురికొస్త తెచ్చాను. ఈ అయిపోయిన తర్వాత కాయలు హార్వెస్ట్ అన్నీ అయిపోయిన తర్వాత కట్ చేసేస్తే పాజితో పాటు ఇది కట్ చేసి కంపోస్ట్లో వేసుకోవచ్చు. ఇంకో ఇప్పుడు చూడండి నేను చివడతాను. ఇంకో ఇవన్నీ కట్టాను చూసారా, ఎలా చివట్టండి. ఇంకో ఇవన్నీ కట్టాను, పందిరి ఇవన్నీ కట్టాను. ఈ పాజులు కూడా మీకు చివడతానండి, చూసారు కదా. ఇగో ఇగో వంకాయ చెట్టు, ఈ పాదులన్నీ చివడతాను. ఇవన్నీ నేను తాళ్ళు కట్టినవి అన్నీ పాదులన్నీ చివడతాను మీకు అన్నీ. ఇంకోనండి ఇక్కడ టమాటీ చెట్టు ఉంది, ఇదిగో దీనికి కూడా పాకుతుంది. దీనికి ఇలాగా ఒక తాడు కట్టాను. ఇదిగో ఇదిగో పందిరి వేసాను, మొన్న రాడ్లు తెచ్చానండి. వాటికి అన్నిటికి పెయింట్ వేసి నేనే వేసుకున్నాను. ఇదిగో అక్కడ కర్ర పెట్టాను, అక్కడ రాడ్ తక్కువ వచ్చింది అందుకే కర్ర పెట్టాను అక్కడ. ఇదిగో ఇంకొక్కడ రాడ్, ఇదిగో ఒక రాడ్, ఇక తాళ్ళు చూసారా, తాళ్ళు ఎలా కట్టాను. ఇక పాజులు చివడతాను అన్నాను కదా, ఇగో పాజులు. ఇదిగో ఈ పాజులన్నీ ఇగో కొసలు ఎత్తున్నాయి. ఇదిగో చూసారా, ఇలాగే తాడంటే వెళ్ళిపోద్ది పైకి. ఇంకో ఇందులో ఒక పాజు ఉంది, దానికి ఇది వైరు కట్టాను. ఇగో ఇక్కడ ఇందులో కాకర పాజు ఉంది, చిన్న కుండి. చూద్దాం అది ఎంతవరకు వస్తుందో ఏంటో. ఇదిగో ఇవన్నీ పాజులే, ఇంకా కొసలు పాకుతున్నాయి. ఈ పాలు పారిపోతాయి, వద్దనకాల ఒకటి వద్దనకాల ఒకటి కొసలు వేసుకొని వెళ్తాయి. తాళ్ళు కట్టాను కదా, మళ్ళీ పాజులు పైకి పాకిన తర్వాత మీకు చూపెడతాను. ఇదిగో ఇది ఇక్కడ తాడు కట్టాను కదా, ఇదిగో కర్ర పెట్టి దీనికి తాడు ఇలా కట్టాను. ఇదిగో అందరికి ఇదిగో ఇలా వేసాను. ఇది పందిరి. ఇక్కడ ఆనపాజు పెట్టాను. ఇదిగో ఆనపాజు, ఇంక ఇది కొస రాలేదు. ఇంకా 2 పాజులు పెట్టాను ఇందులో ఒక బీరపాజు పెట్టాను. ఇది మందారకొమ్మ పాతితే బతికిందండి. ఇది స్వీట్నమ్మా, ఆకులన్నీ రెలిసాను, మళ్ళీ పోత వస్తుంది. ఇగో ఈ చూడండి కాడమల్లి చెట్టు నిండా పూలు ఉన్నాయి. ఇంకా ఇది ఒక మొక్కజొన్న, ఇది చామంతి చెట్టు, ఇదిగో ఇది బచ్చల కూర చూసారా. ఇది ఒక మొలక చెట్టు, ఇది చొబటా, ఇదో మిరప చెట్టు. నేను మీద సిగుళ్ళన్నీ కట్ చేస్తానండి, ఇలాగైంది అది. ఓకేనా. ఇక్కడ ఒక పాజు పెట్టాను, కొత్త రకం పాజు పెట్టాను నేను. మొన్న సిటీజీ గ్రూప్ వాళ్ళు ఇచ్చారండి. ఏం పాజో నాకు తెలీదు. కాయలు వచ్చిన తర్వాత మీకు చూపెడతాను మళ్ళీ. ఇదిగో దీనికి ఇలాగ ఇక్కడ పందిరి కట్టాను, దీనికి ఇగో ఇలా కట్టాను కొస. ఓకేనా. ఇదిగో ఇది చిక్కుడు పాజు. నేను మళ్ళీ అన్ని కంపోస్ట్ అన్నీ వేస్తే కాయలు వస్తున్నాయండి. మళ్ళీ తీసేద్దాం అనుకున్నాను కానీ ఏమో కాయలు కత్తిదేమో అనేసి ఉంచాను. ఇక ఇందులో కరివేపాకు చెట్టు ఉంది. ఇదిగో కరివేపాకు చెట్టు, ఇదిగో చిన్న బకెట్ అండి, 10 లీటర్ల బకెట్. ఈ బకెట్లో ఇక అక్కడ పెట్టాను, కాయపోతే తీసేస్తాను. ఇంక ఇందులోనే ఇది రెడ్ బంతి కొమ్మలు ఇరిచి పెట్టాను. బంతి చెట్లు ఇంత మంచిది కదండి, అందుకని కొమ్మలు ఇరిచి పెట్టాను, తీసి వేరే దాంట్లో వేయాలి. ఇందులో 2 కాకర పాజులు అయ్యే నాటిని నేను పెట్టలేదు. వీటికి కూడా అలాగ తాళ్ళు కట్టాను. ఇక చూసారా, వీటికి తాళ్ళు కట్టాను. ఇదిగో ఇది ఒక మిరియాల చెట్టు, ఇంకా కాయలేదండి. ఓకేనా. ఇది ఒక చెరుకు మొక్క వేసాను. ఇక్కడ రేగన్ పుట్టు ఉందా, ఇంకో పప్పు ఉసిరి ఉందా, ఇది దానం చెట్టు. ఇంకొక్కడ కాయ ఉంది చూడండి. వడతర తినకుండా ఉంటే మాకు వంతుందా, లేకపోతే లేదు. పోత వస్తుంది ఇప్పుడే. ఇంకో చచ్చిపోతాను కదా, రేగు చెట్టు, యాపిల్ బేర్ చెట్టు. ఇంకో మళ్ళీ ఆకులు వచ్చింది, మరి పోత ఎప్పుడు వస్తుందో తెలీదు. ఇది ఒక మొలం చెట్టు. ఇది నేరేడు చెట్టు అండి, తెల్ల నేరేడ. ఇది ఒక చపాట.
ఇదొక పప్పాయ, ఇదొక పప్పాయ. 2 పిల్లలు ఉన్నాయి ఇందులో పప్పాయ చెట్టుకి. ఇది ఒక దానం చెట్టు, పూత వస్తుందా. ఇంకో మా టమాటీలు చూసారా పోనా. ఇంకో బంతిపూల చెట్టు, ఇదిగో చూసారా. ఇందులో వంగ చెట్టు వేసాను. ఇది ఒక మందార చెట్టు, ఇది ఏరో కలర్ సంపింగ్ కలర్ మందార చెట్టు. ఇది మరమ. ఇందులో ఒక బీరకాయ నట్టింది, దీనికి కూడా తాడు కట్టాలా. ఇదిగో చూడండి జాంకాయలు ఉన్నాయి. ఉడత అనుకుంటుంది ఈ కాయలు అంతే, లేకపోతే ఉడత తింటే లేదు. ఇదిగో జాంకాయలు ఉన్నాయి. ఇదిగో ఇందులో టమాటా నార వేసాను, ఇక్కడ కొత్తిమీర వేసాను, నాటుతాను ఇప్పుడే. ఇంకా టమాటా నార వేసాను. అదిగా గుల్లికాళ్ళు ఇందులో పెట్టాను, ఇవి నాటుతున్నాయి. ఇందులో కూడా కొత్తిమీర నాటుతుందా వేసాను. ఇంకో ఇదొకటి కాకరపాజు ఇందులో నాటింది, నేను వేయలేదు. ఇదొక జాన్ చెట్టు. ఇంకా బంతిపూలు ఇవన్నీ కంపోస్ట్ ఇద్దామని ఇక్కడ పెట్టానండి, సంజనంట తెచ్చి. ఇంకా మా దర్గా దగ్గర ఈ కంపోస్ట్ ఎలా పుల్లుగా ఉన్నాయి. ఇగో దీని నిండా కావనుండానే ఈ కంపోస్ట్ అయిపోయింది. ఇదిగో చూడండి నల్లటి బంగారం ఇది అయిపోయింది. నేను ఇంకో 2 కంపోస్ట్ ఇందులో మట్టేసి కప్పాల. ఇదిగో ఇదొక పిజ్జి డొక్కు, ఇదొక పిజ్జి డొక్కు, ఇదో మొలం చెట్టు ఇందులో వేసాను. ఇంకో మొలంకాళ్ళు ఉన్నాయి. ఇంకా ఓకేనా. ఇదొక మొలం చెట్టు అండి. ఇదిగో ఇదొక బకెట్, ఒక మొలం చెట్టు ఉంది. ఇదిగో ఇది బకెట్లో చిన్నది 50 రూపాయల బకెట్. ఇదో 10 లీటర్ల బకెట్. ఇదిగో దీనికి ఒక మొలంకాడ ఉంది, శివడతా చూడండి. ఇంకొక మొలంకాడ వచ్చింది. ఇదిగో చూసారా, దీందే మొలంకాడ 10 లీటర్ల ప్యాకెట్లో ఉంది. అంతేనండి. అయిపోయిందండి. పందిరి వేసాను, తాళ్ళు కట్టాను, పెయింట్ వేసాను, అన్నీ అంత ఒక రోజు కాదు 3 రోజులు చేశానండి. మీకు ఈ వీడియో నచ్చితే, ఈ తాళ్ళు కట్టిది పందిరేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కండి బెల్ ఐకాన్ నొక్కండి. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా ముందు మీకు వస్తుంది. అంతే, ఇది కూడా ఈ వీడియో పెట్టాలా అనేసి మీరు అనుకోవద్దండి. చాలామందికి పాదులు పైకి అంతే కచ్చపిచ్చగా చేసుకుంటారు కదా, అలా కాకుండా ఒక తిన్నగా నిదానంగా పాదులు ఎలాగ మీదికి పాకరించాలో అలాగే మీకు ఐడియా వస్తుందని అందుకు నేను చేర్చి పెట్టాను. మీకు కూడా అలాగే చేసుకోవాలనుకుంటే చేసుకోండి. పాదులు మళ్ళీ పాకిన తర్వాత మీకు వీడియో తీసి పెడతాను నేను. మళ్ళీ వీడియో కలుసుకుందాం. అంతవరకే బాయ్ అండి.